ఈ బీజిఎం కూడా కాపీ అన్న సంగతి తెలుసా మీకు? చాలా షాకింగ్ ఉంది కదా. ఇదే కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ ఉన్నాయి, ఎన్నో సీన్స్, ఎన్నో సాంగ్స్ అవన్నీ కాపీ చేశారు. సో వాటిలో మన ఒక టాప్ 5 మోస్ట్ కాపీడ్ మూమెంట్స్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. సో ఎట్ ద 5th ప్లేస్ వచ్చేసి ద మోస్ట్ కాపీడ్ పర్సన్. అది కాపీ అంటేనే డైరెక్టర్స్లో బాగా వినిపించే పేరు ఏంటి? ఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు త్రివిక్రమ్ చాలా మూవీస్ చాలా కాపీ చేశాడని. అతని ఫస్ట్ మూవీ నువ్వు నుంచి జల్సా, కలేజా, జులాయ్, అత్తారింటికి దారేది అన్ని మూవీస్ కాపీ చేశాడు అన్న సంగతి మనకు తెలుసు. అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ టైంలో ఒక ప్రమోషన్ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, జులై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది. జులైకి ముందే ఏంటంటే, ఇటు వరకు కొంచెం కథలు రైటింగ్ ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలిసిన కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే అది మీరు దాదాపుగా ఒక 40 to 50 ఫిల్మ్స్ చూడొచ్చు ఎట్ ఏ టైం. నేను హెచ్బిఓ హిట్స్, డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వస్తున్నాయి. అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మనకదే చెప్పాలి, వేరే దారి లేదు. నేను ఆ ఇంటర్వ్యూ చూసాక ఏమనుకున్నా అంటే, ఓకే ఇప్పటి నుంచి త్రివిక్రమ్ ఏం కాపీ కొట్టాడు, అన్నీ ఒరిజినల్గా తీస్తాడు అనుకున్నా. కానీ దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ ఏంటిది? ఆ మూవీ కూడా కాపీ చేశారు. అది ఏ మూవీ నుంచి కాపీ చేశారు అంటే, ఫస్ట్ థింగ్ అది ఒక నవల్ నుంచి కాపీ చేశారు. యద్దనపూడి సులోచన రాణి గారు అని ఒకరు ఉంటారు, చాలా గొప్ప రచయిత. ఆవిడ రాసిన బుక్ మీనా నుంచి ఆ మూవీ యాజ్ ఇట్ ఈస్ దింపారు. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, ఆ మూవీ ఆల్రెడీ కృష్ణ గారు రీమేక్ చేసేసారు. అంటే ఆల్రెడీ ఈ బుక్ బేస్డ్ మీదనే కృష్ణ గారు తీశారు, సేమ్ మీనా అనే టైటిల్ తోటి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన మూవీ ఏంటిది? అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన మూవీ ఏమైనా ఉందంటే అది అజ్ఞాతవాసి. అది ఒక ఫ్రెంచ్ మూవీ రీమేక్ కాదు, ఫ్రీమేక్. సో ఫ్రెంచ్ మూవీ, ఆ ఫ్రెంచ్ మూవీ పేరు ఏంటి? లార్గోవించ్. సో దాని నుంచి కాపీ చేశారు త్రివిక్రమ్. తర్వాత వచ్చిన మూవీ ఏంటి? అరవింద సమేత కంబ్యాక్ మూవీ అయింది, కానీ విశేషం ఏంటంటే అది కూడా కాపీయే. ద ఫ్యామిలీ అనే హాలీవుడ్ మూవీ నుంచి కాపీ చేశాడు త్రివిక్రమ్. ఎస్, మళ్ళీ దాని తర్వాత వచ్చింది ఏంటిది? అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్, రీజనల్ ఇండస్ట్రీ హిట్. విషయం ఏంటంటే ఇది కూడా కాపీనే. ఇది ఎక్కడి నుంచి కాపీ చేశారు అంటే, ఇంటి గుట్టు అనే మూవీ ఉంది. ఇంటి గుట్టు అనేది సీనియర్ ఎన్టీఆర్ మూవీ ఉంది. అక్కడ ఆ మూవీని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి కొన్ని మోడిఫికేషన్ చేసి అలా వైకుంఠపురంలో తీశారు. వైకుంఠపురంలో తర్వాత వచ్చిన మూవీ ఏంటిది? గుంటూరు కారం కూడా కాపీ మూవీనే. అది కూడా యద్దనపూడి సులోచన రాణి గారి నవల్లో, అది కీర్తి కిరీటాలు అనే నవల్ బేస్డ్. ఇంకా కొంతమంది అంటారు, నేనైతే చూడలేదు, మలయాళంలో మమ్మూటి తీసిన రాజమాణిక్యం సినిమా బేస్డ్ చేశారు అనేది. సో అది కాపీడే. సో కొంతమంది ఏమంటారు, కొంతమంది త్రివిక్రమ్ ఫ్యాన్స్ దీన్ని కాపీ అంటారు, కొంతమంది ఇన్స్పిరేషన్ అంటారు, ఇంకొంతమంది నాలాగా త్రివిక్రమైజేషన్ అంటారు. నెంబర్ 4లో ద మోస్ట్ క్రేజియస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ ఎవరు? ఎస్, ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ సందీప్ రెడ్డి వంగ తీసిన 2 మూవీస్ అయినా, యాక్చువల్లీ 3. దాంట్లో ఒకటి సేమ్ అదే అతని మూవీ అతనే రీమేక్ చేశాడు. సో ఒరిజినల్గా 2 మూవీసే. సో చాలా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్, చాలా ప్యాషనేట్, అది ఇది అనుకుంటాం. కానీ నేను కూడా అదే అనుకున్నాను. అర్జున్ రెడ్డి మూవీకి చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను ఆ మూవీని more than 3 times థియేటర్లో చూసా. ప్రతి సీను అబ్బా ఏంటిది, ఎలా వచ్చింది ఈ థాట్ అనుకున్నా. కానీ విషయం ఏంటిదంటే, అర్జున్ రెడ్డిలో చాలా సీన్స్ ఫ్లైట్ అనే మూవీ నుంచి కాపీ చేసినవి. ఇంకోటి ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి మూవీ చూసినట్టయితే దాంట్లో హోలీ సీన్ ఉంటుంది. హోలీ సీన్లో ఏం జరుగుతుంది? హీరో ఎక్కడో బీచ్ దగ్గర హోలీ ఆడుతుంటాడు, హీరోయిన్ కాలేజీలో హోలీ ఆడుతుంది. అప్పుడు అమిత్ గాడు వచ్చేసి ఏం చేస్తాడు, హీరోయిన్ ఇంప్రాపర్గా పట్టుకొని అక్కడిక్కడ హోలీ పూసేస్తాడు, రంగు పూస్తాడు. అప్పుడు ఏమవుద్ది? అప్పుడు హీరోకి తెలిసి వస్తాడు. అప్పుడు హీరోయిన్ని బండి మీద వెళ్ళి అక్కడ ఒక బేస్బాల్ బ్యాట్ కొనేసి కాలేజ్కి వెళ్ళి అమిత్ గారిని దొరకబెట్టి అమిత్ గారిని కొడదామని చూస్తాడు. అయితే అప్పుడు బేస్బాల్ బ్యాట్ కొన్నా కానీ ఆ బేస్బాల్ బ్యాట్ పడేసి చేత్తో కొడతాడు. చేతికి యూనిక్ స్టైల్, ఇప్పటివరకు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడనటువంటి విధంగా కొడతాడు. అరే భలే కొట్టాడురా, ఇలా అసలు ఎవరు కొట్టలేదు, ఎవరు కంపోజ్ చేశారు ఇలా అనుకున్నా. షాకింగ్గా మంచిగా అనిపించింది నాకు, క్రియేటివ్ వే ఆఫ్ ఈటింగ్ ఏ పర్సన్ అని. కానీ అది గుడ్ ఫెల్లర్స్ అనే మూవీ నుంచి యాజ్ ఇట్ ఈజ్ లేపేశాడు. Fucker, you want some? Huh? Oh! Hey! What are you doing?
doing? I swear my fucking mother, if you touch her again, you're dead! జస్ట్ ఆ ఫైటింగ్ సీన్ ఇది సింపుల్ సీనేగా జస్ట్ కొట్టడమే కదా ఏముందంటే అఫ్ కోర్స్ నేను చెప్తున్నా కదా ఆ సీన్ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యా అబ్బా భలే కొట్టాడు రా అలా కొట్టాడు ఎవ్వరు అలా కొట్టడం నేను చూడలేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యానిమల్ మూవీ తీశాడు. యానిమల్ మూవీ కూడా చాలా వరకు గాడ్ ఫాదర్ అనే మూవీ బేస్డ్ మీదనే ఉంది, అది అతను కూడా ఒప్పుకున్నాడు. సో ఒరిజినల్ క్రియేషన్ ఉన్నా కానీ ఆ ఇన్స్పిరేషన్ ఆ కాపీ అనేది గాడ్ ఫాదర్ నుంచి చేశారు. చాలామంది చూసి అవును ఇది అలానే ఉన్నాయి కొన్ని సీన్స్ అక్కడ బ్రదర్ ఇన్ లాని చంపడం అలాంటివి అనేది. సో ఇప్పుడు స్పెసిఫిక్గా బ్రదర్ ఇన్ లా అనేది చంపడం అని గురించి మాట్లాడితే బ్రదర్ ఇన్ లాని చంపడం అనే సీన్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ నుంచి లేపేశారు. చూడండి యాజ్ ఇట్ ఈస్ అదే సీన్ ఉంది. ఇంకో సీన్ గురించి మాట్లాడాలంటే ఏంటిదంటే కన్ఫ్రంట్ చేస్తాడు కదా రష్మికతో సెకండ్ హాఫ్లో నేను ఐ స్లెప్ విత్ తృప్తి డిమ్రీ అనేసి. సో అప్పుడు రష్మిక నవ్వుతూ 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 సడన్గా కోపడుతుంది. ఈ సీన్ కూడా కాపీ చేసిందే. ఈ సీన్ రెవల్యూషనరీ రోడ్ అనే దగ్గర నుంచి కాపీ చేశారు. Wonderful talker. If black could be made into white by talking, you'd be the man for the job. మళ్ళీ ఇంకో సీన్ గురించి మాట్లాడాలంటే టీజర్లో రిలీజ్ చేసిన సీన్ ఏంటిది, ఇప్పుడు ఆ పంజాబీ సాంగ్ ఒకటి వస్తుంది, దాంట్లో రణబీర్ కపూర్ పంచ కట్టుకొని హోటల్లో గొడ్డలు కట్టుకొని వాళ్ళని చంపుతాడు కదా, అది కూడా ఒక మూవీ బేస్డే. సో ఆ మూవీ పేరు ఓల్డ్ బాయ్. సో ఓల్డ్ బాయ్ అనే మూవీ నుంచి ఈ పర్టికులర్ సీన్ని తీసుకొని దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా చాలా రిచ్గా ఇంకా చాలా పాలిష్డ్గా చూపించాడు. టాప్ 3 ఏంటిదంటే అరుంధతి మూవీ మనం చూసాం, అందరికీ చాలా ఫేవరెట్. మీరు అందరు అనుకుండొచ్చు అరే అరుంధతి మూవీని కూడా కాపీ చేశారు, అంత మంచి మూవీ చాలా ఒరిజినల్ అనుకున్నామే అని. ఎస్, కానీ దాంట్లో కూడా సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఏంటిది, అనుష్క ఫ్లాష్ బ్యాక్లో గవ్వల సీన్ ఉంటుంది, తను గవ్వలతో డ్రమ్స్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, చాలా మంచి సీన్ కదా. ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ హౌస్ ఆఫ్ ద డ్రాగర్స్ అనే మూవీ నుంచి లేపేశారు. హౌస్ ఆఫ్ ద ఫ్లయింగ్ డ్రాగర్స్ అనే మూవీ నుంచి కాపీ చేశారు. సో ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రాజమౌళి గారు. సో రాజమౌళి గారు కూడా కాపీ చేశారు అని మనకు తెలుసు, చాలా క్లెయిమ్స్ ఉన్నాయి. అంటే మగధీరాలో కొన్ని ఫైట్ సీన్స్ కానీ బాహుబలిలో కొన్ని ఫైట్ సీన్స్ అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసిందే ఆబ్వియస్లీ. కానీ నాకు రీసెంట్గా తెలిసింది, ఇప్పటివరకు నేను అసలు కాపీ అనుకోలేదు, ఏంటిదంటే ఈగా మూవీ. ఈగా మూవీ ఈజ్ నాట్ రాజమౌళిస్ ఓన్ థాట్. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, హార్ట్ బ్రేక్ అనేంత పని అయిపోయింది. అసలు ఈగా లాంటి మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే తీయగలుగుతుంది, అలాంటి థాట్ ఎవ్వరు కాపీ చేసింది కాదు, ఎక్కడి నుంచి ఒరిజినల్ థాట్ అనుకున్నా. కానీ ఈ మూవీ ఐడియా కాక్రోచ్ అనే షార్ట్ ఫిలిం 2010లో తీశారు. ఆ కాక్రోచ్ అనే షార్ట్ ఫిలిం బేస్డ్గా రాజమౌళి ఈ మూవీని తీశాడు. సో ఆ కాక్రోచ్ మూవీలో ఏమవుద్దంటే సేమ్ ఈ ఈగా మూవీ లాగానే హీరో చనిపోతాడు అనమాట. హీరో చనిపోయాక కాక్రోచ్ రూపంలో వచ్చేస్తాడు. సో కాక్రోచ్ మూవీలో వచ్చేసి ఇంకా హీరోయిన్ని కన్విన్స్ చేయడానికి అలా ఉంటుంది, ఒక చిన్న షార్ట్ ఫిలిం. మీరు చూడండి, యూట్యూబ్లో కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటిదంటే మనకు తెలుసు సమంత ఏడుస్తుంటే సమంత ఏడుపు నుంచి అంటే ఆ కన్నీటి బొట్టు నుంచి నేనే నానిని మళ్ళీ పుట్టాను అని ఈగ రాస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ పర్టికులర్ షార్ట్ ఫిల్మ్లో చనిపోయిన వ్యక్తి పేరు చార్లీ అనమాట. సో ఆ కాక్రోచ్ చార్లీ అని రాస్తుంది. సో అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడి నుంచి లేపేసింది. నెంబర్ 1, ద మోస్ట్ షాకింగ్, ద హార్ట్ బ్రేకింగ్ ఈజ్ అగ్నిస్ఖలన BGM ఫ్రమ్ ఛత్రపతి మూవీ. మూవీకి ఆ BGMకి చాలా హైలైట్. ఆ మూవీ చిన్నప్పటి నుంచి హైలైట్. చూసి ఏమి ఇచ్చాడ్రా, భలే ఇచ్చాడ్రా, ఏం తాగిచ్చాడ్రా కీరవాణి, అసలు భలే అనిపిస్తుంది. అంటే చాలా BGMs ఉన్నాయి మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. టాప్ 5లో డెఫినెట్గా ఉంటుంది ఛత్రపతి BGM ఫర్ హీరో ఎలివేషన్. మైండ్ బ్లోయింగ్ అసలుకి. ఇప్పటికి కూడా అది వాడతాను, ఇప్పటికి కూడా అది వింటే గూస్ బంప్స్ వస్తాయి. సో అది నేను MM కీరవాణి ఒరిజినల్ కంటెంట్ అనుకొని చాలా ఎగ్జైట్ అయిపోయి అబ్బా తోప్ క్రియేటర్ రా, హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. కానీ తీరా చూసిన తర్వాత అర్థమైంది ఏంటిదంటే అది
ఒక హాలీవుడ్ గేమ్ నుంచి కాపీ చేశారు యాజ్ ఇట్ ఈస్. హాలీవుడ్ మూవీ కాదు, హాలీవుడ్ గేమ్ నుంచి కాపీ చేశారు. మిస్ట్ ఫర్ రెవల్యూషన్ అనేది ఉంది, నేను ప్లే చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అవునా కాదా? మీరు ఇంకా వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసి మొత్తం వినొచ్చు. నాకైతే అంటే నేను చాలా విన్నాను ఇలా అది త్రివిక్రమ్ కాపీ గురించి ఎప్పుడన్నా ఎన్నో ఇయర్స్ నుంచి వింటున్నా, ఏదో జరిగింది. కానీ సో నేనైతే ఎంఎం కీరవాణి లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తారని అస్సలు అనుకోలేదు. సో ఇది నా టాప్ 5 లిస్ట్. మీకు ఇంకా ఇలా చాలా ఉండుంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన అన్ని మూమెంట్స్లో కల్లా మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ 5, 4, 3, 2, 1 అలా పెట్టాను. ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. నేను ఏ క్రియేటర్ని డిగ్రేడ్ చేయట్లేదు.